మహబూబాబాద్ లేదా మాన్కోట రైల్వే స్టేషన్ దీనికి తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక స్థానం కలదు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అనగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఓదార్పు యాత్ర చేపట్టారు. ఆ ఓదార్పు యాత్ర తెలంగాణలోకి ప్రవేశించినప్పుడు మానుకోట లేదా మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు సమైక్యాంధ్ర స్టాండ్ తీసుకోవడంతో ఇక్కడ తెలంగాణ కోసం పోరాడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆయన పర్యటనను వ్యతిరేకించాయి. 2010 మే 28న ఇక్కడ ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితుల్లో కొండా సురేఖ గారి గన్మెన్ ఫైర్ ఓపెన్ చేయడంతో ప్రఫుల్ రాజు ఒక విద్యార్థి కూడా చనిపోయాడు. సో కొండా సురేఖ గారు ప్రస్తుతం అటవీ దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అప్పట్లో ఆమె ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంత్రిగా కొనసాగారు. సో అప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు ఆమె. అండ్ దెన్ వచ్చేసి మనకి ప్రస్తుత హుజరాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి గారు కూడా అదే పార్టీలో కొనసాగుతున్నారు. సో ఈ మానుకోట 1869 నుంచి 1911 వరకు మెహబూబ్ అలీ ఖాన్ నిజాం పాలనలో ఉండేది. సో ఆయన తర్వాత ఆయన జ్ఞాపకార్థం దీనికి మహబూబాబాద్ అని పేరు పెట్టడం జరిగింది.